ఈ సంఘం ద్వారా ప్రజలకి ఎలాంటి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు మీరు? అంటే కమ్మ సంఘం అనేది ఎప్పటి నుంచో ఉందండి. కాకపోతే మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా కమ్మ సంఘాలన్నిటిని కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చేటువంటి మంచి ప్రయత్నాన్ని కుసుమ్ కుమార్ గారు చేశారు. దానికి మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. దీనివల్ల ఎప్పుడు సమాజంలో ఎక్కువ సేవ చేసేది కమ్మవారేనండి. ప్రతి విషయంలో కూడా కమ్మ అంటేనే కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్నోళ్ళని అర్థం. అమ్మ లాంటి వాళ్ళే కమ్మ లాంటి వాళ్ళని, కమతాన్ని నమ్ముకుని పనిచేసే వాళ్ళే కమ్మ వాళ్ళని. ఎక్కడున్నా కూడా కమ్మ వాళ్ళు కష్టపడి పనిచేస్తారు. అన్ని రంగాల్లో కూడా మొత్తుంటారు. మీరు సినీ రంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, ఏ రంగంలో అయినా కూడా ముందుంటారు. కానీ గత కొంతకాలంగా కమ్మ వాళ్ళమని చెప్పుకోవడానికి భయపడే రోజులు తీసుకొని వచ్చారండి గత ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నో విధాలు దాడులు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము ఈ కేజీఎఫ్ నుంచి ప్లాట్ఫామ్ నుంచి కోరుకునేది ఒకటే, కమ్మవాళ్ళు ఆర్థిక సాయాన్ని కోరుకునే కంటే కూడా సామాజిక న్యాయాన్ని, సామాజిక తోడ్పాటుని, సామాజిక సహకారాన్ని, రక్షణని కూడా మేము కోరుకుంటూ ఉన్నాం. అంటే ప్రతి ఒక్కరిని ఇప్పటివరకు అన్ని కుల సంఘాలు ఉన్నాయి, కానీ వాళ్ళ మీద ఒక్క కామెంట్ చేస్తే ప్రతి కుల సంఘం వాళ్ళు ముందు వచ్చి స్పందిస్తారండి. కానీ ఈ రోజున ఎవ్వరు ఎక్కడా లేని విధంగా ఒక కరోనాకి కూడా కులాన్ని ఆపాదించారు. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కులాన్ని ఆపాదిస్తున్నారు. ఏ ఒక్క విషయంలో కూడా చూస్తే అలా ఎత్తి చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక ముందు అలాంటివి చేస్తే ఊరుకోమని చెప్పి ఈ కేజీఎఫ్ ప్లాట్ఫామ్ నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మేము కూడా సమాజంలో భాగమే. మేమేమి సమాజ వ్యతిరేక శక్తులం కాదు, సమాజ హితానికి కమ్మ వాళ్ళని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక మీదట అటువంటి పునరావృతం చేస్తే మాత్రం మర్యాదగా ఉండదని చెప్పి ఈ కేజీఎఫ్ ప్లాట్ఫామ్ నుంచి హెచ్చరించడానికి మేము ఇక్కడికి వచ్చామండి. మరి సంఘం వల్ల ప్రజలకి న్యాయం జరుగుతుందా లేకపోతే అన్యాయం జరుగుతుందా? ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరుగుతుందండి. ఎక్కడైనా మీరు ఒక కుల సంఘాన్ని తీసుకుంటే దాంట్లో స్కాలర్షిప్లు కానీ ఏ విధమైన సహాయమైన వాళ్ళ కులానికి మాత్రమే చేస్తారండి. కానీ ఒక్క కమ్మ సంఘాల్లో మాత్రమే కమ్మవారితో పాటు మిగతా వారికి కూడా సహాయం చేస్తారండి. ఖచ్చితంగా ఈ ప్లాట్ఫామ్ వల్ల కమ్మ వాళ్ళకి మాత్రమే కాదు ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి పేదవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎట్లాంటి ఆర్థిక సహాయం చేయగలుగుతారు మీరు? అంటే ఇప్పుడు పేద విద్యార్థులు ఉన్నారనుకోండి, వాళ్ళని నిజంగా వాళ్ళు అర్హులైన పేదవాళ్ళు అయితే వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తారు. కొంతమందికి ఫీజులు కడుతూ ఉంటారు. అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారస్తులకి తోడ్పాటును అందిస్తారు. అది అన్ని రకాలుగా సహాయం చేస్తారండి. ప్రతి వాళ్ళకి మేమున్నామంటూ ఖచ్చితంగా అంటే పేదవారికి మేమున్నామంటూ చేయటం కోసమే ఈ గ్లోబల్ ఫెడరేషన్ ఏర్పడిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకా ఈ సంఘం ఎన్ని తరాలు రావాలి అని అనుకుంటున్నారు మీరు? ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే అందరినీ ఏకీకృతం చేసి ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొని వచ్చారు. ముందు ముందు ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పి, ఎప్పటికీ ఇలాగే ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.